పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ 27వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మోనికమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 332 నుండి 387 వరకు ఆ పునీతురాలు జీవించి ఉన్నారు. పునీత అగస్టిన్ గారు తల్లి అమ్మల పాలక పునీతురాలు. ఈ పునీతురాలు యొక్క జీవిత విశేషాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. పునీత మోనికమ్మ, సెయింట్ మోనికా, పునీత అగస్టిన్ గారి తల్లి అమ్మల పాలక పునీతురాలు. క్రీస్తు శకం 332 నుండి 387 వరకు జీవించి ఉన్నారు. పునీత మోనికమ్మ గారు ఉత్తర ఆఫ్రికాలోని తగెస్తే పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో 332లో జన్మించారు. ఆమె పెరిగి పెద్ద కాగా 20వ ఏట పెట్రీషియస్ అను ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అతడు ఒక అవిశ్వాసి, అవినీతిపరుడు, ముక్కోపి. అయినా ఆ దంపతులకు అగస్టిను, నవ్జియస్ అను ఇరువురు కుమారులు, పర్పేతువా అను ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరికి తగిన క్రైస్తవ విద్యలో పెంచడానికి మోనికమ్మ ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధ వల్ల భర్త పెట్రీషియస్ మరియు ఆయన తల్లియు క్రీస్తు శకం 377లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. అయితే ఒక ఏడాది గడిచాక, అనగా 371లో పెట్రీషియస్ చనిపోగా తన 39వ ఏట, అనగా పెండ్లైన 18వ ఏట మోనికమ్మ విధవరాలయ్యింది. పెద్ద కుమారుడు అగస్టిన్ పైనే ఆయమ్మ ఆశలు పెంచుకున్నారు. అయితే కార్తెగే పట్టణంలో విద్యను అభ్యసింప వెళ్ళిన అగస్టిన్ తన 17వ ఏట అపమార్గం పట్టాడు. క్రైస్తవం పట్ల సానుకూలత లేక మనీచియిజం అంటే దేవుడు, సైతాను ఇరువురు నిత్యులు, సమానులు మత విధానం నమ్మారు. మంచిని విడిచి సైతాను ఆరాధన పరమైన చెడు జీవితంకు అలవాటు పడ్డారు. ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు. 15 ఏళ్ళు అక్రమ జీవితం కొనసాగింది. ఆ 15 సంవత్సరాలు మోనికమ్మ తన కుమారుని మారు మనసుకై నిత్య ప్రార్థన, ఉపవాస వ్రతం చేపట్టారు. తమను దర్శించి ఒక బిషప్ గారిని అగస్టిన్లో మార్పుకై, మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాలు ప్రాధేయపడింది. అయితే ఆ బిషప్ గారు కూడా అగస్టిన్ వారి నమ్మకము త్రోసివేయలేమని సరిపెట్టుకున్నారు. కానీ మోనికమ్మ గారు నమ్మకంతో దేవునికి కన్నీటి ప్రార్థన చేశారు. తన కన్నీరు వృధా కాదని విశ్వసించారు. అయితే అగస్టిన్ గారు క్రీస్తు శకం 383లో రోమ్ నగరంకు వెళ్ళి నిశ్చయించారు. అక్కడ కళాశాలలో సాహిత్య, వ్యాకరణ శాస్త్రాలు బోధింపతలంచారు. తల్లి మోనికమ్మను వెంట తీసుకుని వెళ్ళడానికి అంగీకరించారు. కానీ తాను ఉంచుకున్న స్త్రీని, కుమారుని విడిచిపెట్టి తన తల్లిని కూడా చెప్పకుండా ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు. రోమ్ నగర క్షేమంగా చేరుకున్నారు. అక్కడ నుండి 386లో మిలానో నగరం వెళ్ళారు. ఇది తెలుసుకున్న తల్లి అగస్టిన్ గారిని కలుసుకోవడానికి ప్రయాణమయ్యారు. ఇటలీ చేరుకుని పుత్రుని కలుసుకున్నారు. అక్కడే ఆమె బిషప్ ఆంబ్రోస్ గారికి మిత్రురాలయ్యారు. తన కుమారుడు అగస్టిన్ గారిని మార్చవలసిందిగా బ్రతిమాలింది. ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది. ఆంబ్రోస్ గారి ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢచిత్తం, సద్బోధలు అగస్టిన్ గారిని సమూలంగా మార్చివేశాయి. 387 ఈస్టర్ పండుగ రోజున మిలానో నగర దేవాలయంలో అగస్టిన్ గారు దేవుని కృప వల్ల, తల్లి ప్రార్థన వల్ల బాప్తిస్మం పొంది క్రైస్తవుడయ్యారు. గట్టి పునాది రాయిగా మారారు.
ఈ సందర్భంగా తల్లి మోనికమ్మ గారు అగస్తీన్ గారితో ఇలా అన్నారు. నా కుమారుడా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను ఒక మంచి కథోలికనిగా చూడటం. ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికముగా అనుగ్రహించారు. ఆయనను అనుసరించడానికైనా ఈ లోకం ప్రసాదించే వాటన్నిటినీ తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు. ఇక నీవు నా ఈ శరీరాన్ని నీ ఇష్టం వచ్చిన చోట సమాధి చేయి. నేను నిన్ను కోరేది ఒక్కటే, దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరువక జ్ఞాపకం పెట్టుకో. తిరిగి కార్తిగే పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్టిను గారు తల్లి మోనికమ్మ గారితో రోమ్ నగరం దాపులోని ఉస్తియా రేవు పట్టణం చేరుకున్నారు. కానీ అక్కడి వృద్ధురాలను అనారోగ్యంతో ఉన్న మోనికమ్మ గారు పుత్రుడు పునీత అగస్తిన్ గారి దివ్యహస్తాల్లో రాలి తమ 54వ ఏట అనగా క్రీస్తు శకం 387 పరలోకం ప్రాప్తి నొందారు. చెడుపై మంచి జరిపిన పోరాటమే మోనికమ్మ గారి జీవితం. ఆయమ్మ పాలక పునీతురాలిగా పెట్టుకొని 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో క్రైస్తవ తల్లిదండ్రులు కలిసి ఒక సంఘం ఏర్పరచుకున్నారు. దురలవాట్లతో చెడు మార్గం పట్టిన పిల్లలు, భర్తలు కలిగిన మహిళలందరూ మోనికమ్మ గారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సలిపే కార్యక్రమం రచించుకున్నారు. సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడిపినట్లు చెప్పబడుతుంది. మోనిక అనగా ఏకాంతం, ఒంటరి అని అర్థం. ధ్యానాంశం: ఆయమ్మ మోనికమ్మకు నాపైన ఉన్న ప్రేమను నేనెప్పటికీ వర్ణింపనలవి కాదు. ఆమె తన చూపులతో, మాటలతో మన మనస్సులను దేవుని వైపుకు మరలింపచేసింది. ఓ దేవా, నేను నీ బిడ్డగా ఉండగలిగానంటే నీవు అటువంటి గొప్ప తల్లిని నాకు దయచేసినందువల్లే. పునీత అగస్తీన్ గారు. మరి ఈనాడు ఈ యొక్క పునీతురాలి జీవిత విశేషాలను మనం ధ్యానిస్తున్న సమయాన మరి బిడ్డ కోసం ఆ తల్లి చేపట్టినటువంటి ఉపవాస ప్రార్థనలే ముఖ్యమని మనం ధ్యానించాలి. ప్రియ స్నేహితులారా, ఈ తల్లి గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏమిటంటే, బిడ్డల కోసం ప్రార్థించటం, భర్త కోసం ప్రార్థించటం. ప్రార్థన అంటే మామూలుగా ప్రతి ఆదివారం దివ్య బలి పూజకు వెళ్ళి ప్రార్థించటం మాత్రమే కాదు, బిడ్డల కోసం కన్నీరు కార్చింది. మరి మోనికమ్మ గారు 15 సంవత్సరాలు అగస్తీన్ గారి కోసం ప్రార్థించారని మరి ఆమె జీవిత విశేషాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు, గురువుల యొక్క సహాయం, బిషప్ గారి యొక్క సహాయం తీసుకున్నారు. వారి సహాయం మాత్రమే కాదు, దేవునిపై ఆధారపడి ఆమె జీవించారు. తన కుమారుని మనస్సు మార్చమని ప్రత్యేకంగా అడిగి వేడుకొన్నారు. మరి ఆ యొక్క తల్లి హృదయంలో ఉన్నటువంటి దీన ప్రార్థన దేవుడు విన్నారు అని మోనికమ్మ గారి మాటల్లోనే మనం వింటూ ఉన్నాం. ఆ తల్లి యొక్క ప్రార్థన జీవితం మనందరికీ ఆదర్శం కావాలని, మన బిడ్డల పట్ల మనం కూడా అటువంటి దైవ సన్నిధి ఉండాలని కోరుకుందాం. బిడ్డలను దేవుని వైపు నడిపించే ముందు చిన్న బిడ్డలను ప్రభు వైపుకి నడిపించి వారిని దేవునికి అర్పించి దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందటానికి సహాయపడదాం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఆయన్ను తెలుసుకొని జీవించాలని మోనికమ్మ ఏ విధంగా ప్రయాసపడిందో మన బిడ్డలు కూడా దేవుని తెలుసుకొని జీవించాలని కోరుకుందాం. పునీత మోనికమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.